నిజంగానే మన కూనా సార్ని, విజయ రామరాజ్ సార్ని నేను అభినందిస్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేశా, గతంలో ఇచ్చిన అన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ చదవండి, కోర్టుకి వెళ్ళిన కారణాలు కూడా చదవండి, లూప్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటే అది ఫిక్స్ చేయండి, ఈ డిఎస్సి ఆగేదానికి లేదని చెప్పాను. సార్ ఇప్పటికీ దాదాపు 70 కేసులు పడినాయి సార్, కానీ డిఎస్సి ప్రక్రియ ఎక్కడ పాజ్ పడలేదు. 2025 ఏపీ మెగా డిఎస్సిపై పడినన్ని కేసులు ఇప్పటి వరకు డిఎస్సి చరిత్రలో ఎప్పుడు పడలేదు సార్. 70 కేసులు పై పడ్డాయంటే అందులో సమస్యలు ఉన్నట్లే కదా సార్. అభ్యర్థుల యొక్క సమస్యలు ఎప్పుడైనా ప్రభుత్వం ముందుకొచ్చి విన్నాదా సార్? మినిస్టర్ గారు డిఎస్సి పైన దాదాపుగా 70 కేసులు పడ్డాయంటున్నారు. డిఎస్సి పైన 70 కేసులు ఎందుకు పడ్డాయి సార్? అందులో సమస్యలు ఉంటేనే కదా 70 కేసులు పడ్డాయి. అదేవిధంగా